రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు అన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఒంగోలు మినీ స్టేడియాన్ని ఆయన సందర్శించారు. మీడియా సమావేశంలో రవినాయుడు మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకువచ్చి రాష్ట్రంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలు క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ల సౌకర్యం కల్పించామని, ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సిలో 421 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఫెన్సింగ్ అసోసియేషన్కు గుర్తింపు లేదని స్పష్టం చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, బాధ్యులైన అందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మినీ స్టేడియాన్ని పరిశీలించి సరైన మౌలిక వసతులు లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షాప్ డైరెక్టర్ సంతోష్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజరాజేశ్వరి, కుర్రా భాస్కర్రావు, రాంబాబు, వై సీనయ్య తదితరులు పాల్గొన్నారు. చేతులు పెట్ట ఇక్కడ ఏదైతే ఫుట్బాల్ కోర్టు కూడా అడిగారు, దాన్ని కూడా అయితే దాన్ని ఫుట్బాల్ కోర్టు ప్రస్తుతానికి గ్రావెల్ కోర్టు ఏదైతే మట్టితో ఫుట్బాల్ కోర్టు ఇస్తున్నాం, దాని తర్వాత ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్ కోర్టుకి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తాం. ఈరోజు అన్నీ ఒకేసారి జరగాలంటే దీనికి సంబంధించి ఎంత చేయాలో అంత చేస్తాం. దాంతోపాటు షటిల్ కోర్టు ఫ్లైఓవర్ కింద అడిగారు, దాన్ని కూడా ఇస్తాం. ఇవన్నీ చేయడంతో పాటు ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు దర్శి కూడా మేము టెండర్కి పిలవడం జరిగింది. కేవీకేని అసంపూర్తిగా ఉన్న కేవీకేని కూడా పూర్తి చేస్తున్నాం. టెండర్ అయిపోయింది. ఏదైతే వాళ్ళని ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేయమని చెప్పాం. ఫెన్సింగ్ అసోసియేషన్ రికగ్నైజేషన్ మేము ఇవ్వలేదు. స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ మీట్లతో అన్న డిస్టిక్ మీట్లతో పిల్లల్ని కానీ పిలుచుకొని వాళ్ళ దగ్గర కానీ ఖర్చు పెట్టిస్తే మటుకు మాకు కానీ ఫిర్యాదు అయితే కేసు కడతాం, జైల్లో పెడతాం. మా దృష్టికి వచ్చే వాటి మీద సరిదిద్దామని చెప్పారు. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఏదన్నా కానీ మీ దృష్టికి వస్తే అది మీడియా కానీ ఎవరు చెప్పినా దాని మీద నిజంగానే ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఒక పద్ధతి ప్రకారం స్పోర్ట్స్ అథారిటీని డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. ముందు నెల ఈ నెల కలిపి 8 కోట్లు అప్లోడ్ చేసాం. జనవరి నాటికి మళ్ళీ క్రీడాకారులకు 8 కోట్లు ఇవ్వాలని బాగా ఈ ఒక్క సంవత్సరంలో అబ్నార్మల్గా క్రీడా రంగం పుంజుకునింది. అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడైతే పాలసీ విడుదల చేశామో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత క్రీడా రంగం వైపు తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని మళ్లిస్తున్నారు. ఎలమంచిలి శ్రీకాంత్ సెక్రటరీగా ఉండి వెంకటరెడ్డి ప్రెసిడెంట్గా ఉన్న అసోసియేషన్స్ కోర్టులో కేసులు ఉన్నాయి. తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లేయర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ అసోసియేషన్ ద్వారా ఆడిన ఏ క్రీడాకారుని మేము గుర్తించము. వాళ్ళు ఒక భ్రమలో కానీ ఈ స్టేట్లో నిర్వహిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ప్రజాప్రతినిధులకి, అధికారులకు, మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కబడ్డీ ఏ అసోసియేషన్కి మేము ఈ సంవత్సరం గుర్తింపు ఇవ్వలేదు. మీరు ప్రైవేట్గా కానీ మీట్స్ నిర్వహించుకుంటే మళ్ళీ మా దగ్గరికి వచ్చి క్రీడాకారులు మేము పాల్గొన్నాం, మా భవిష్యత్తు ఏంటని అడిగితే మాకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మేము క్రీడాకారుల కోసం ఉన్నాం. ఈ ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఉంది. మాకు క్రీడాకారుల భవిష్యత్తే మాకు ముఖ్యం. బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వచ్చాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా 100కు 3 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకొని వచ్చాం. ఈరోజు మీ పదవి వ్యామోహంతో, పదవి కాంక్షతో మీరు ఈ విధంగా ఆధిపత్యానికి పోయి కోర్టులో కేసులు వేసుకుంటూ మీడియాకి ఎక్కుతూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. పిల్లలేమో స్పోర్ట్స్ ఆఫీస్కి వస్తున్నారు, సార్ మేము ఎందుకు ఎలిజిబిలిటీ కాదన్నారు. 272 జీవో ప్రకారం
ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీలో రికగ్నైజేషన్ లేకపోతే ఆ 120 కోట్ల రూపాయలు నిజంగా కానీ జిల్లాకి ఉమ్మడి జిల్లాకు ఒక 8 కోట్లు 10 కోట్లు కేటాయించుంటే ది బెస్ట్గా మీరన్నిట్టు సింథటిక్ ట్రాక్ ఫుట్బాల్ కోర్టు బ్రహ్మాండంగా యూజేజ్ అయ్యేది. అది చేయలా, మట్టిలో మాణిక్యాలు తీస్తూ ఉంటారు. ఆడదామాంధ్ర అని చెప్పి రాష్ట్రం అంతా ఆయన మొహాన్ని వేసుకున్నాడు, సుందరమైన మొహాన్ని వేసుకున్నాడు. లాస్ట్కి ఎవరినరా తీశారు, ఎవరినన్నా ఆ మట్టిలో మాణిక్యాలను ఎవరన్నా తీశారని నేను కూడా ఎంక్వైరీ చేశాను. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ మాకు వచ్చిన సమాచారం ఇదే, మీ రిపోర్టు ఆధారంగా మేము మాట్లాడడం లేదు. కానీ మేము చెప్పేది ఒకటే ఏంటంటే 100% రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు, కొంతమంది ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు దాంట్లో ఉన్నారు. దాదాపు 48 కోట్లు పర్ఫెక్ట్గా మిస్యూజ్ అయి ఉన్నది, 61 కోట్లు ఓవరాల్గా మిస్యూజ్.